తెగ్గోసేంత వరకు తీయగానే కనిపించాలి. నవ్వుతూనే వెళ్ళివ్వు. రా. బాబు, నిన్నొక విషయం అడుగుదాం అనుకున్నాను. పెళ్ళయ్యాక అర్థమైందా ఆంటీ? అంకుల్ అంతా చెప్పారు. మామూలుగా అయితే యుఎస్లో సెటిల్ అయిపోదాం అనుకున్నా, కానీ మాన్సిని చూశాక డాడీ బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయిపోయాను. చాలా సంతోషం బాబు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. దానికి ఎంటెక్ చేయాలని కోరిక. అయినా మమ్మల్ని వదిలి అమెరికాకు వెళ్లడం ఇష్టం లేక సీట్ వచ్చినా వెళ్లలేదు. అందుకే అడుగుతున్నాను బాబు, వేరేలా అనుకోవద్దు. మాన్సి అంటే మీకెంత ఇష్టమో అర్థమవుతుందా ఆంటీ? ఇంకా అనుకోవడానికే ఉంది. మాన్సిని మీరు ఎంత బాగా చూసుకున్నారో అంతకన్నా బాగా చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఆంటీ, నిశ్చితార్థం అయిన వెంటనే పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టేమని నాన్నగారు చెప్పారు. నేను ఇక్కడే ఉంటాను, కానీ నాన్నగారు బిజినెస్ పనుల మీద బయటికి వెళ్ళాలి కదా, అందుకని. మేము అదే అనుకుంటున్నాం బాబు. ఎంత దగ్గరలో కుదిరితే అంత దగ్గరలో ముహూర్తాలు పెట్టిస్తాం. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ మాన్సి. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. మంచిది బాబు. బాయ్ మాన్సి. థ్యాంక్ యూ సో మచ్ మాన్సి. బాయ్. అబ్బాయి చాలా మంచోడు మానసి. నీకోసం అమెరికా వెళ్లాలన్న కోరిక వదిలేశాడు. మాకన్నా బాగా చూసుకుంటా అన్నాడు. నువ్వు అదృష్టవంతురాలివి మానసి. అట్లనా? చాలా సంతోషం. నిజంగా అబ్బాయి చాలా మంచోడు సరియు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని నువ్వైనా చెప్పు. ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదత్తయ్యా. మొదటి రోజున్న కోపం ఈ రోజుందా? నిశ్చితార్థానికి ఈ మాత్రం కోపం కూడా ఉండదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అప్రూవల్స్ లేవు. అయినా ఏ కాన్ఫిడెన్స్ తో వర్క్ స్టార్ట్ చేశారు? అక్కడున్న సీఈఓ ఇచ్చిన మాట మీద స్టార్ట్ చేశారు. సరే, కొత్తగా వచ్చే సీఈఓ అప్రూవ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎంత ఇన్వెస్ట్ చేశామో తెలుసా? ఏ మాత్రం తేడా వచ్చినా కంపెనీ సరే, ఆ కొత్త సీఈఓ ఎవరు, ఎప్పుడొస్తారో తెలుసుకొని లైజనింగ్ ఆఫీసర్తో మాట్లాడమని చెప్పండి. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. తనయ్య, తనయ్య! అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? వాటర్ ఇవ్వు. అమ్మా, అమ్మ వాటర్ తీసుకో. అమ్మా ఏమైందమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు. టాబ్లెట్ తీసుకొస్తాను. అమ్మా ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. ఇప్పుడేం అవసరం లేదే. అమ్మా బాగా ఇబ్బంది పడుతున్నావమ్మా, హాస్పిటల్కి వెళ్దామమ్మా. కొద్దిసేపు నన్ను మాట్లాడనివ్వద్దు, అదే తగ్గిపోతుంది.
చెప్తానయ్యా. అన్నయ్య అమ్మకి చెస్ట్ పెయిన్ వచ్చింది అన్నయ్య. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటుంది అన్నయ్య. టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడకు. మధు గారు ఏమైంది? అమ్మకి చెస్ట్ పెయిన్ వచ్చిందంట. తనయ్య అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? చిన్న పెయిన్ ఉంది వదినా. చిన్న పెయిన్ అని లైట్ తీసుకుంటావేంటి? తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే వదినా, మేము వచ్చేస్తున్నాం. నువ్వేం కంగారు పడకు. తొందరగా పదండి. అమ్మా అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? మధు గారు తొందరగా పోనివ్వండి. అలాగే. అమ్మా ఏమైందమ్మా? ఎలా ఉందమ్మా? అమ్మా హాస్పిటల్కి వెళ్దాం. తనయ్య మామయ్యకు ఒకసారి కాల్ చేయి. అవసరం లేదురా. ఇంత ఇబ్బంది పడుతూ అవసరం లేదంటావేంటమ్మా? టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు. నాకేమీ వద్దురా, చెప్తున్నాను కదా, అర్థం కావట్. అమ్మా నువ్వెందుకు వచ్చావే? పోవే బయటికి. అమ్మా 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 మాట్లాడకు మధు. దీన్ని అసలు నా గడప కూడా తొక్కద్దని చెప్పాను కదరా. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చా? పొమ్మని చెప్పరా. అమ్మగారు మాట్లాడద్దు. ఇంకొక్క క్షణం ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోవే. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ఆవేశపడద్దమ్మా. ముందు దాన్ని బయటికి పొమ్మన్రా. గడపతోటి లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. పొమ్మని చెప్పరా. వెళ్తానమ్మగారు, వెళ్తాను. మృదుల మృదుల వదినా. అమ్మా మృదుల. అమ్మా అమ్మా మృదుల మృదుల ఒక్క నిమిషం. అమ్మా ఏంటమ్మా ఇది? ఈ పరిస్థితిలో కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నావా? నీకు పెయిన్ వస్తుందని తెలియగానే ఎంత కంగారు పడిపోయిందో తెలుసా? నీకు ఏమైపోయిందోనని భయంతో పరిగెత్తుకుంటూ వస్తే ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? నాకు ఇవన్నీ ఏమీ చెప్పదురా. దాని గురించి డిస్కషన్ చేసి ఇంకా నన్ను టెన్షన్ పెట్టద్దు. అది నా కళ్ళ ముందు ఉండకూడదు, అంతే. నా బాధలన్నిటికీ కారణం అదేరా. పొద్దున్నే లేవగానే నీ మొహం చూడకుండా ఏ ఒక్కరోజైనా ఉన్నానా? కాని ఈ రోజుకి 3 రోజులైందిరా నీ మొహం చూసి. నా కళ్ళ ముందు తిరిగేవాడివి, దాని కారణంగా నాకు దూరం అయిపోయా. ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఎలా తట్టుకుంటుందిరా ఈ గుండె? నిన్ను చూడలేక, ఈ బాధ భరించలేక ఏదో ఒకరోజు పూర్తిగా ఆగిపోతుందిరా ఈ. అమ్మా ఏంటమ్మా మాటలు? ఇంకెలా మాట్లాడమంటావురా? నీ పెళ్లి దగ్గర నుంచి నీ కెరీర్ వరకు నీ కోసం కన్న కలలన్నీ
కలలుగానే మిగిలిపోయాయి. అయినా కళ్ళ ముందున్నావన్న తృప్తితో బతికేస్తున్నాన్రా. ఇప్పుడు అది కూడా లేదంటే ఈ ప్రాణం నిలబడదురా. అమ్మా, అన్నయ్య నిన్ను వదిలేందుకు వెళ్తాడమ్మా? నువ్వే వద్దన్నా. అన్నయ్యతో పాటు వదినొస్తే ఏంటమ్మా నష్టం? వదిన కూడా రమ్మని చెప్పమ్మా. వీల్లేదే. అది నా ఇంటికి రావటానికి వీల్లేదు. వీడింటికి రాకపోతే బెంగ పెట్టుకుని ఏ 4 రోజులకో 10 రోజులకో చేస్తానేమో. మాట్లాడకమ్మా. కానీ అది ఇంట్లో అడుగు పెడితే వెంటనే గుండాగి చేస్తానే. అమ్మా, అయినా ఇవన్నీ వద్దురా. నీకు ఈ తల్లే కావాలంటే నాతోనే ఉండు. లేదు, అదే సర్వస్వం అనుకుంటే దాంతోనే వెళ్ళిపో. అమ్మా. నువ్వు చెప్పాల్సిందంతా అప్పుడే చెప్పావు. మేమిద్దరం ఒకటేనని, ఎవరు లేకుండా ఉండలేనని. ఇలాంటి పనికి మాలిన మాటలతో అసలు అసలు అది నేను ఒకటంటేనే చచ్చిపోవాలనిపిస్తోందిరా. అమ్మా, వద్దు. నీకదే ముఖ్యమనుకుంటే దాంతోనే వెళ్ళిపో. నేను చచ్చానని కబురు తెలిసాక చివరి చూపు చూసి వెళ్ళిపో. అమ్మా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైందమ్మా నీకు? లేదమ్మా, అసలు మృదుల నువ్వెందుకు అసహించుకున్నావో ముందు ఆ విషయం క్లియర్ కావాలి. అమ్మ ఈ విషయంలో ఎంత పట్టుబడుతుందో చూసావు కదా. నీ మీద ఈ నింద ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది మృదుల. అందుకే అప్పుడే చెప్దామన్నాను, నువ్వే వినిపించుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు మృదుల. నిజం చెప్పేద్దాం మృదుల. బ్రాహ్మణి మేడం గారు చేయమంటేనే చేశాను సార్. ఇప్పుడు నిజం చెప్తే ఎవరు చేయించారన్న డిస్కషన్ వస్తుంది. పొరపాటున ఆవిడ అన్న విషయం బయటపడితే అమ్మ మీదున్న ప్రేమ, గౌరవం, అభిమానం మొత్తం పోతాయి. తల్లి కొడుకుల్ని జీవితాంతం విడదీసిందని అవుతాను. ఏం ఆలోచిస్తున్నావు మృదుల? చెప్దాంరా. వద్దు మధు గారు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోకపోవడం కాదు, అక్కడ అమ్మ అర్థం చేసుకోవడం లేదు, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అరే, ఏ తప్పు చేయనప్పుడు నిజం చెప్పడంలో తప్పేంటి? అసలు ఈ గొడవలేవి ఉండవు కదా మృదుల. నేను కావాలో నీ భార్య కావాలో తేల్చుకొని అడుగుతుంది మృదుల. అసలు ఇంతవరకు డిస్కషన్ తీసుకురావడం అవసరమా? ఇప్పుడు అమ్మను వదిలి వెళ్తే ఏమైపోతుందో తెలియదు. హాస్పిటల్కి వద్దంటుంది, టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి మృదుల? ముందు టెన్షన్ పడ్డం మానేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అమ్మగారి దగ్గర ఉండడమే ముఖ్యం. మరి నా గురించి ఇప్పుడేం ఆలోచించొద్దు. నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను. మీరు ఇక్కడే ఉండి అమ్మగారిని చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా? నేను ఒప్పుకోను. అమ్మా, మధు గారు, అమ్మా, ఆ పిచ్చిది ఏమంటుందో చూసావా? మీ అమ్మగారిని చూసుకోండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. నీకోసం అంత ఆలోచిస్తుంది. నువ్వు కొంచెం అయినా ఆలోచించమ్మా. నేనేమీ ఆలోచించను, దేని గురించి ఇంకేమీ మాట్లాడను. నీకు నేను కావాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. అమ్మా, నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయనమ్మా. ఇక్కడ నువ్వు వినట్లేదు, అక్కడ తను వినడం లేదు. ఇప్పుడు నేనేం చేయనమ్మా? భగవంతుడా.
మీరిలా బాధపడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేక లోపలికి రాలేక ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇలాగే గుమ్మం దగ్గర ఉండిపోమంటారా? ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదు మాధవ్ గారు. వెళ్ళండి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు మృదుల. అన్ని తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు మీరు వెళ్ళి అమ్మగారికి టాబ్లెట్ ఇవ్వండి. నేను క్యాబ్లో ఇంటికి వెళ్తాను. వెళ్ళండి మధు గారు. టాబ్లెట్ వేసుకోమ్మా. నాకొద్దని చెప్పాను కదరా. అమ్మా, మృదుల వెళ్ళిపోయింది. నువ్వు మళ్ళీ రమ్మనేంత వరకు ఈ చుట్టుపక్కల కూడా రాదు. టాబ్లెట్ వేసుకోమ్మా. మీ నాన్న పెట్టిన ముహూర్తానికే మధు చేత నీ మెడలు తాళి కట్టిస్తా. ఏంటి మాన్సి తెగ ఆలోచిస్తున్నావు? అత్తవు బంపర్ ఆఫర్ ఇచ్చింది సరే, దాని గురించే ఏమైందా అని. అత్త ఫోన్ చేస్తుంది. హలో అత్త. నీకు చెప్పిందే జరిగింది మానసి. ఆ దరిద్రపుది మధుకి దూరంగా ఉంటోంది. అవునా అత్త? మధు ఇక్కడే నాతోనే ఉంటాడు. అది ఇక్కడికి రాదు, రానివ్వను. సూపర్ పెద్దమ్మా. థ్యాంక్స్ అత్త. రోజు బావని దానితో చూస్తుంటే నా ప్రాణం పోతుంది ఇక్కడ. అన్నీ మర్చిపో మానసి. ఇక నుంచి నేననుకున్నదే జరుగుతుంది, జరగాలి. అవునత్తా. బావతో తాళి కట్టించుకుని నీ ఇంట్లో అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నా. అదృష్టం వచ్చినట్టే వస్తుంది, పోతుంది. కానీ ఈసారి మాత్రం బావ దక్కకుంటే ఈ జిందగీయే వేస్ట్ అత్తా. నీకు మధు అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు మానసి. అయినా ఏ అర్హత లేని ఆ దిక్కుమాలింది నా ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి అన్నీ దరిద్రాలే. నా కోడలుగా నువ్వు అడుగుపెట్టిన ఆ రోజే నా ఇంట్లో ఆ నిజమైన పండగ. పెద్దమ్మా, మనం ఏది చేసినా దానికి కలిసొస్తుంది. అది ప్రెగ్నెంట్ అని తెలియగాని అన్నయ్య దాన్ని చంపేస్తాడు, ఇంట్లో నుంచి పంపించేస్తాడు అనుకున్నా. కాని కలియుగ శ్రీరామచంద్రుల్లా భార్య నాలో సగం అంటూ, మృదులన్న జీవితం అంటూ దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. అంత పెద్ద విషయంలోనే క్షమించేసిన బావా ఈ విషయంలో దాన్ని కాదని నాకు తాళి కడతాడా? కడతాడు, కట్టి తీర్తాడు.
ఈసారి కళ్యాణ మంటపంలో జరిగే పెళ్లి మధు మానసీలది.